మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో మహాకాలమ్మ బోనాలు ఆషాఢ మాసంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామంలోని ఆడబిడ్డలందరూ వచ్చి బోనాల పండుగను సంతోషంగా గ్రామ దేవతలకు పూజలు చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ సంతోషాన్ని ఊరంతా దేవుడు కూడా వర్షకాలం మా దేవతలందరికీ వర్షాలు కురిపించాలని చాలా బ్రహ్మాండంగా బోనాలు తీసుకోవడం జరుగుతుంది రాజుపేట గ్రామం లోపల. దీనికి గ్రామంలోని ప్రముఖులు అందరూ, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు అందరికీ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ హాజరు కావడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వస్తారని రావడం జరుగుతున్నది. ఇంతటితో పేట గ్రామంలో ప్రతి ఏటా జరుపుకునే ఆషాఢ మాసంలోని పోచమ్మ బోనాలు ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి గ్రామంలో ఉన్న ప్రజలు, భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలను పూజించి దేవునికి మొక్కులు సమర్పించి ఊరేగింపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ, భక్తులకి మా యొక్క కృతజ్ఞతలు. మరియు ప్రతి సంవత్సరం జరుపుకునే ఆషాఢ మాసంలోని పోచమ్మ బోనాలు, అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ దేవతకు ఒక్కొక్క గ్రామ దేవతకి 2 బోనాలు చొప్పున ఊరేగింపుగా వెళ్ళి బోనాలు సమర్పించి ఆ యొక్క దేవతల యొక్క మన్ననలు పొంది గ్రామం మొత్తము, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా, దేశం ప్రపంచంలో ఉన్న జనాభా అంతా సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు, పాడి పంటలతో మన దేశం, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క దేవతలను, వనదేవతలని, గ్రామ దేవతలని కోరుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. రాజుపేట గ్రామంలో, గంభీరావుపేట మండలం, జిల్లా రాజన్న సిరిసిల్ల గ్రామంలో మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్లకు అందరం మా గౌరవ పెద్ద మనుషులు మరియు మహిళలు, పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు ఎంతో ఘనంగా ఈరోజు డప్పు సప్పులతోటి, మంగళ వాయిద్యాలతోటి మరియు బోనాలు చెల్లించడం జరుగుతుంది. ఈ ఒక్కసారి కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఆషాఢ మాసంలో ఘనంగా అమ్మవారికి, మా గ్రామంలో ఉన్న ప్రతి దేవతకు ఈ యొక్క బోనాలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అందరం ఒక కులమని కాకుండా అందరం ఐక్యతగా, కులాలందరూ కలిసి గ్రామం రాజుపేట తరఫున అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క పండుగను ఒక పండుగ వాతావరణం జరుపుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేమందరం కలిసికట్టుగా ఇదే విధంగా అన్ని గ్రామ దేవతలకు కూడా మేము ఘనంగా బోనాలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామం ఆదర్శ గ్రామం రాజుపేట నిజంగా చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా బోనాలు చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మహిళలకు మరియు పెద్ద మనుషులకు మరియు పిల్లలందరికీ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ దేవతలు కూడా మా గ్రామాన్ని చల్లగా చూడాలని, అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరియు పెద్ద మనుషులకు మరియు మా గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామంలో పోషమ్మ బోనాలు మరియు దేవతామూర్తుల బోనాలు పూజించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు మరియు బ్రహ్మాండంగా బోనాలు తీసుకుంటున్నాం. పోషమ్మ బోనాలు, ఇతర బోనాలు, దేవతల మూర్తుల బోనాలు 2 బోనాలు చొప్పున తీసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. మరియు ఇతర గ్రామాల్లో కూడా బోనాలు చాలా అయినాయి. వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా రాజపేటలో జరిగిన బోనాలు మహా అద్భుతంగా జరుగుతున్నాయి. దీనికి సహకరిస్తున్న మా ప్రజలు అందరికీ శుభాకాంక్షలు. ప్రస్తుతం సరిగా పడతలేవు, దాని గురించి మనం బోనాలు తీసుకోవడం జరుగుతుంది. పంటలు కూడా బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలని కోరుతున్నాము. మరియు ప్రజలందరూ, వ్యవసాయదారులందరూ వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవాలని ఆ దేవతలను నేను కోరుకుంటున్నాను. మరియు పంటలు బాగా పండాలని నేను కోరుకుంటున్నాను. ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా పండుగలు జరుగుతున్నాయి. కొత్తపల్లి, శ్రీకాకుళం మధ్య వీళ్ళు కూడా పంటలు బాగా పండాలి. మరియు మా గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని నేను మా గ్రామ ప్రజలను నేను దేవతలను కోరుకుంటున్నాను.
అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగుండాలని మేము ప్రజలము అందరము దేవతామృతులను కోరుకుంటున్నాం. మాష ఈ యొక్క బోనాల కార్యక్రమము మా యొక్క రాజపేటలో జరుగుతున్నది కాబట్టి ఈరోజు మరి మా గ్రామం తరపున మా గ్రామ పెద్దలు చిన్నలు అందరూ సంతోషమైన విషయంగా మేము ఈ బోనాల కార్యక్రమం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని సంతోషంగా మంచిగా జరుపుకుంటున్నాం కాబట్టి మరియు చిన్నలు పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మంచిగా అందరూ ఆనందంగా చేసుకోగలరని కోరుతున్నాము. మరియు ఇట్టి కార్యక్రమానికి హాజరైన అందరూ మరి పేరున నా యొక్క నమస్కారములు. మరియు ఈ వర్షాకాలం సందర్భంగా రైతులు ప్రతి ఒక్క బిజినెస్ దారులు కానీ ప్రతి ఒక్క దారులు కానీ మంచి పాడి పంటలతోని అందరికీ సుఖ సంతోషాలతోని ఇవ్వగలరని ఆ యొక్క భగవంతుని వేడుకుంటున్నాము. మరియు జై బోనాల్.